శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, రండి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. దేవుడు గొప్ప మాటను ఈ దినాన మన మధ్యకి తీసుకొని వచ్చాడు. దేవుడు సార్దీస్లో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము అని చెప్పి సార్దీస్లో ఉన్న సంఘం యొక్క విలువలను దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. సార్దీస్లో ఉన్నటువంటి సంఘముకు ఉన్నటువంటి విలువ ఏంటి అని అంటే, ముందుగా చెప్పబడినటువంటి ఓర్పు విషయమైన వాక్యాలను వారు గైకొన్నారట. అంటే దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం వాళ్ళు బ్రతికారు. ప్రియులారా, వినడం అంటే ఏంటి చెప్పండి? ఇదిగో దేవుని యొక్క వాక్యం వినడం అంటే కేవలం విని వదిలేయడం కాదు కదా. ఆ మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడే మనం విన్నట్టు లెక్క. ప్రియులారా, ఆ మాటలను బట్టి మనం పాటించినప్పుడే, ఇదిగో దేవుడు పాపం చేయొద్దు అన్నప్పుడు చేయకుండా మనం మానినప్పుడే దేవుని యొక్క మాటలు మనం విన్నట్టు లెక్క కదా. అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పినప్పుడు అబద్ధం ఆడకుండా సత్యముగా మనం బ్రతికినప్పుడే ఇదిగో దేవుని యొక్క మాటలు విన్నట్టు లెక్క. ప్రియులారా, దేవుడు అలాగే పరిగణిస్తాడు. దేవుని యొక్క మాటలు మనం వింటూ ఆయన మాటలు విన్న దగ్గరే వదిలేస్తూ తిరిగి మరలా పాత బ్రతుకులో, పాత జీవితంలో, పాపపు జీవితంలో మనం బ్రతికినట్లయితే దేవుని మాటలు విన్నట్టు ఏమాత్రం మనలను దేవుడు పరిగణించాడు. ప్రియులారా, కాబట్టి సార్దీస్లో ఉన్న సంఘం ఏం చేసిందంటే దేవుని యొక్క మాటలను విన్నదట. దేవుని యొక్క మాటలను విన్నందుకు సార్దీసు సంఘానికి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో లోకమంతటికి రాబోవు శోధన కాలమందు నేను నిన్ను కాపాడతాను. ఆ శోధన నీ పైకి రానివ్వకుండా నేను తప్పిస్తాను అని సార్దీస్లో ఉన్నటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. దేవుని యొక్క మాటలు వింటే లోకమంతటి మీదకి రాబోవు శ్రమలో నుండే దేవుడు తప్పిస్తానన్నప్పుడు, దేవుని యొక్క మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడు, దేవుని యొక్క మాటలను మనం పాటించినప్పుడు, ఆయన మాటల ప్రకారం మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న కష్టాల నుండి ఆయన మనలను విడిపించడా? మీరు చెప్పండి. ఇదిగో ఆయన మనలను కాపాడలేడా? మనలను రక్షించలేడా? మనలను పోషించలేడా? మనకు ఆరోగ్యం ఇవ్వలేడా? మనకు ఆయుష్ని ఇవ్వలేడా? దేవునికి ఏది అసాధ్యం? ప్రియులారా, మీరు చెప్పండి. ఇదిగో సార్దీస్లో ఉన్న సంఘము దేవుని యొక్క మాటలు విన్నది రాబోవు శోధన కాలమందు తప్పింపబడుతుంది అన్నటువంటి వాగ్దానాన్ని దేవుని ఎదుట నుండి పొందుకున్నది. ప్రియులారా, ఈరోజు దేవుని మాటల ప్రకారం నువ్వు బ్రతకగలవా? దేవుని మాటల ప్రకారం నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలవా? దేవుని మాటల ప్రకారం ఆయనకు నమ్మకస్తురాలిగా నువ్వు బ్రతకగలవా? అలాగైతే దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? నీకు రాబోయేటటువంటి ప్రతి శోధనలో నుండి ఆయన నిన్ను తప్పించడానికి సమర్థుడు. ఆయన నీకు రాబోయే ప్రతి కష్టంలో నుండి నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. ప్రియులారా, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. రాబోవు భయంకరమైనటువంటి శోధనలో నుండి నిన్ను తప్పిస్తాడు. ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న శోధనలో నుండి కూడా నువ్వు ప్రార్థించిన వెంటనే, నువ్వు అడిగిన వెంటనే, నువ్వు బ్రతిమాలిన వెంటనే దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రియులారా, ఇదిగో దేవుని యందు నమ్మకం ఉంచండి, దేవుని పైన ఆనుకోనండి, దేవుని పైన మీ నిరీక్షణ ఉంచండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు. సార్దీసు సంఘానికి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన నీ జీవితంలో కూడా నువ్వు ఆయన కొరకు బ్రతికినట్లయితే నీకు వాగ్దానం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కాపాడుతానని, నీకు కలిగినటువంటి శోధనలో నుండి ఆయన నిన్ను తప్పిస్తానని ఆయన నీకు కూడా వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మండి, ఈ మాట పట్టుకుని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ జీవితాలలో కూడా మేలు చేయునుగాక. మీకు కలుగు ప్రతి శోధనలో నుండి కూడా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. మీకు ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదాలు మెండుగా దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు మొక్కుచున్నాం.
తండ్రి మీ మాటలు వింటే మాకు జీవము, మీ మాటలు వింటే మాకు ఆరోగ్యము, మీ మాటలు వింటే నాయన తండ్రి మీ మాటలలో మాకు సర్వస్వం ఉన్నదని మీ మాటల ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. సార్దీసు సంఘం వలె మేము ఎల్లప్పుడూ విని నాయన మీ మాటలను వదిలేయి వారిమిగా మేము ఉండక తండ్రి, విని మాటల ప్రకారం బ్రతుకు వారిమిగాను, పాటించు వారిమిగాను, అయ్యా మీ కొరకు మా జీవితాలను తండ్రి సిద్ధపరచుకుని వారిమిగాను ఉండుటకు నీ కృప దయచేయండి తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి. ఇది నాన్న ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారందరూ కూడా మీ మాటలు వినువారి వలె, మీ మాటలను బట్టి వారి జీవితాలు కట్టుకుని వారి వలె, మీకు లోబడి బ్రతుకు వారి వలె ఉండుటకు మీకు కృప దయచేయండి. తద్వారా వారి పైకి వచ్చు నాయన భయంకరమైనటువంటి శ్రమల నుండి వారు కాపాడబడుటకు, వారి పైకి వచ్చు శోధనల నుండి, పరిశోధనల నుండి వారు బయటపడుటకు మీ కృప అనుగ్రహించమని అడుగుచు ప్రాధేయపడుచున్నాం. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి మీరు కాపాడండి, రక్షించండి, పోషించండి. మీరు నాయన సమాధానం దయచేవారు అయ్యా, మీరు నాయన కాపాడువారు కనుక మీ కృప మెండుగా కురిపించమని మీ బిడ్డల పట్ల మా ప్రభువు ప్రిరక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.